తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడి బాలాజీ సెంటర్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో, అలాగే కాపుల బజార్, బంజారా కాలనీ, కార్పెంటర్ కాలనీలలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలాజీ సెంటర్లో నవమి వేడుకలు నిర్వహించిన వేద పండితుడు విజయ మారుతి శర్మ మాట్లాడుతూ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అలాగే వర్తక సంఘం సభ్యులు దారా శ్రీను, కాపుల బజారులో కాంగ్రెస్ నాయకులు చినశెట్టి యుగంధర్లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు అన్నసంతర్పణ నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా రమణీయంగా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఇది చాలా విశేషం. ఈ ప్రాంతంలో గతంలో ఎంతో వైభవోపేతంగా సీతారామ కళ్యాణ మహోత్సవం మరియు గణపతి నవరాత్రులు చుట్టుపక్కల ఎక్కడ జరగని విధంగా జరిగేవి. సరే, ఎందుకనో కొంతకాలం గ్యాప్ వచ్చింది. తిరిగి దమ్మపేట బాలాజీ సెంటర్ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి అనడంలో సందేహం లేదు. తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి. మీ అందరికీ మేలు కలిగిస్తుంది, మన గ్రామానికి మేలు కలిగిస్తుంది, మన దేశానికి కూడా మేలు కలిగిస్తుంది. ఈ కార్యక్రమానికి ముందుకు విచ్చేసి తిరిగి ప్రారంభించినటువంటి బాలాజీ సెంటర్ వర్తక సంఘం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు నా మిత్రులు, శ్రేయోభిలాషులు, హృదయస్థానీయులు దారా ఛత్రపతి శివాజీ గారి దంపతులకి, అలాగే నా మిత్రుడు జిఏఎన్ వెంకటేశ్వరరావు గారికి, నా పుత్ర సమానుడు అవినాష్ దంపతులకి శుభాశీస్సులు అందజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నాము. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఇదే కాక ఇక ముందు కూడా దైవ కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి చెప్తూ ఈ శ్రీరామనవమిని ఇంత ఘనంగా చేసినటువంటి వర్తక సంఘం సభ్యులకు, భక్తులకు, ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.